ప్రగతికి ప్రతీక నారా లోకేష్ గారు రాష్ట్ర ఐటీ శాఖ మాచిలం నారా లోకేష్ గారి తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సినిమాలో పవర్ స్టార్, రాజకీయాల్లో జనసేనాని, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు. నాకు సొంత అన్న లేని లోటు తీర్చిన నా పవనన్నకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ శాసనసభ్యులకు, ఎంపీలకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కలియుగ దైవ సాక్షిగా ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటాం జరిగింది. ప్రజాప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ప్రశాంతత వచ్చింది. ఇప్పుడే సహచరం మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే ప్రజలకి స్వాతంత్రం వచ్చిందని. మనందరం చూస్తున్నాం. జేసీబీలు లేవు, దాడులు లేవు, హత్యలు లేవు, అంతెందుకు బూతులు కూడా లేవు. ఈరోజు నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, యువగలం పాదయాత్రలో ఇదే చంద్రగిరి గడ్డపై మీటింగ్ పెట్టా. ఆనాడే చెప్పా, వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళొద్దు, మాడి మసైపోతామని ఆనాడి ముఖ్యమంత్రికి నేను హెచ్చరిక జారీ చేశా. కానీ నా మాట ఇన్లా, దేవుడితో పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారికి సీమ అంటే చాలా ప్రేమ. ఆనాడు కరువు వస్తే జోలు పట్టుకుని సీమ ప్రజల్ని ఆదుకున్న వ్యక్తి ఎన్టీఆర్. అంతేకాదు, తెలుగు గంగా గాలేరు నగర్ని ప్రాజెక్ట్ని తయారు చేసింది ఎన్టీఆర్. మహిళలకి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది ఎన్టీఆర్. నిత్యం అన్నదానం కూడా ప్రారంభించింది ఎన్టీఆర్. ఇప్పుడున్న రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన చంద్రబాబు నాయుడు గారు. అవతల వైపు బౌలర్లు మాడుతూ ఉంటారు, కానీ బ్యాట్స్మెన్ ఓన్లీ వన్, అది మన చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమగా మార్చిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి తెలియని సమయంలో బిందు సైన్యం పరిచయం చేసి ఏకంగా రాయలసీమలో రత్నాలు పండే విధంగా చేసిన వ్యక్తి మన సిబిఎన్. హంద్రినివా సుజలా స్రవంతి ప్రాజెక్ట్ ని పూర్తి చేసి చివరి నియోజకవర్గం కుప్పానికి నీరు తీసుకెళ్లిన వ్యక్తి మన సిబిఎన్. అంతెందుకు, పులివెందల కూడా నీరిచ్చిన గొప్ప వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏకంగా 1,00,000 కోట్ల పెట్టుబడితో మిషన్ రాయలసీమ కూడా ప్రారంభించబోయే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 24 వరకు గొడ్డలి పార్టీ అరాచక పాలన మనందరం చూసాం. వాళ్ళ చెల్లికి అన్యాయం చేయొద్దని అడిగిన బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ పైన పెట్రోల్ పోసి ఎలా తగలబెట్టారో మన కల్లారా చూసాం. ఒక మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని పిచ్చోడు చేసి ఎలా చంపేశారో ప్రజలందరూ చూశారు. సొంత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏకంగా గంజాయి మత్తులో చంపేసిన వాళ్ళ ఎమ్మెల్సీని మనందరం చూసాం. నంద్యాల నియోజకవర్గంలో ఒక మైనారిటీ కుటుంబాన్ని వేధిస్తున్నారు, ఈ వేధింపులు మేము తట్టుకోలేమని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి
మనందరం చూసాం. వైకాపా నాయకుల కూతురు కన్నా వాళ్ళ కూతురికి ఎక్కువ మార్కులు వస్తాయని ఆ కుటుంబాన్ని వేధిస్తే ఆ వేధింపులు నేను చూడలేను, తట్టుకోలేనని ఆత్మహత్య చేసుకున్న మిస్బాని మనందరం చూస్తాం కూడా జరిగింది. ఆనాడు అన్నారు తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా చేస్తామన్నారు, ప్రజలే ఈరోజు వాళ్ళ జెండా పీకేస్తాం జరిగింది. వై నాట్ 175 అని చెప్తే ఏకంగా టీమ్ 11 ప్రజలు వాళ్ళకి తీర్పిస్తాం కూడా జరిగింది. సిద్ధం అంటే యుద్ధానికి రెడీ అని తీర్పిచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అసెంబ్లీలో అడుగుపెట్టనీయం అన్నారు, ఏకంగా ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన ఘనత మా పసుపు సైన్యాన్ని. ఇప్పుడు రపరప అంటున్నారు. రపరప అంటే చూస్తూ మేము ఊరుకోం. ఎర్ర బుక్కు దాని పని చేసుకుంటూ వెళ్తుందని ఈ సభాముఖంగా ఆ కుర్ర బ్యాచ్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సుపరిపాలన అందించాం. అన్ని చేశామని కాలు రెగరేసుకుని మేము తిరగట్లేదు. కానీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. ఎవరు ఊహించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకి 6,000 రూపాయలు బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాదు మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఏకంగా మన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సంవత్సరం పూర్తయ్యే లోపల 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏకంగా చేనేత సోదరులకి హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. ఆటో డ్రైవర్ల సేవలో ఆదుకున్నాం. మత్స్యకారుల సేవలో మత్స్యకారులను ఆదుకున్నాం. స్త్రీ శక్తి పేరుతో మహిళలకి బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా ప్రజాప్రభుత్వం కల్పించింది. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా మా తెలుగింటి ఆడబడుచులకి పంపిస్తాం కూడా జరుగుతుంది. ప్రజాప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. ఇప్పుడే మాధవ్ గారు చెప్పినట్లు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకుంటా వస్తుంది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. గూగుల్ ఆర్సిలర్ మిత్తల్ ఉత్తరాంధ్రకి తీసుకెళ్ళాం. రాజధాని క్వాంటమ్ కోస్తాంధ్రకి తీసుకొచ్చాం. ఏకంగా ఫైటర్ జెట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ఈరోజు రాయలసీమకి తీసుకొచ్చిన ఘనత ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని. మనది గొడ్డలి, మనది గూగుల్, వాళ్ళది గొడ్డలి. మంది ఫైటర్ జెట్, వాళ్ళది ఫ్యాక్షన్. మంది కియా, వాళ్ళది కిడ్నాప్. మంది క్రెడిబిలిటీ, వాళ్ళది క్రిమినాలిటీ. మంది డెవలప్మెంట్, వాళ్ళది డిస్ట్రక్షన్. మంది బుల్లెట్ అవుతే వాళ్ళది బూతులు. మనం మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తే ఏకంగా తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గంటేసిన చరిత్ర ఆ గొడ్డలి పార్టీది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. జగన్ ఆయన పేరులో జీ చూసి జెన్జీ అనుకుంటున్నాడు. జగన్ పేరులో ఉన్న జీ గొడ్డలి, అందుకే ఆ పార్టీకి గొడ్డలి పార్టీ అని ఈరోజు పేరు పెడతాం జరిగింది. జగన్కి సిసిడి జబ్బు ఉందండి. సిసిడి అంటే ఏంటో తెలుసా? క్రెడిట్ చోరీ జబ్బు, క్రెడిట్ చోరీ డిసార్డర్. ఏకంగా పేపర్లో వార్తలు వచ్చినాయి, ఆంధ్ర రాష్ట్రానికి ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ వస్తుందని. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రాజెక్ట్ రావట్లేదు, పక్క రాష్ట్రానికి వెళ్తుందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్కి శంకుస్థాపన వేస్తే లేదు నేనే ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చానని ప్రెస్ మీట్లో చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇంతేకాదు ప్రపంచం మొత్తం తిరిగి పెద్ద ఎత్తున గూగుల్ని మన రాష్ట్రానికి తీసుకొస్తే వాళ్ళు అడ్డుపడ్డారు, కోర్టులో కేసేశారు. కానీ ఇప్పుడు ప్రెస్ ముందరికి వచ్చి మా వల్లనే గూగుల్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పుకునే పరిస్థితి. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 నాడు భారతదేశానికి
స్వాతంత్రం తీసుకొచ్చింది మా తాత అని చెప్పుకునే పరిస్థితికి సిసిడి జగన్ వస్తారు. జగన్ కొన్ని కంపెనీలు తీసుకొచ్చాడు. ఆ కంపెనీ పేర్లు మనందరం మర్చిపోయాం. ప్రజలందరూ ఒక్కసారి గుర్తు చేయాలనుకుంటున్నా. ఆ కంపెనీ పేర్లు ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్. అలాంటి కంపెనీలు తీసుకొచ్చిన చరిత్ర ఆ పార్టీది. గూగుల్, ఆసిలర్ మిత్తల్, రాయల్ ఎన్ఫీల్డ్ ఫైటర్ జెట్ తయారు చేసిన పరిశ్రమలు తీసుకొచ్చిన చరిత్ర మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. చిన్నప్పుడు 10th క్లాస్ పేపర్ లీక్లో టీచర్లు జగన్ని చితకబాదారంట. అందుకే టీచర్లు చూస్తే ఆయన చాలా కోపం, కక్ష. అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపుల ముందల కాపులాగా నిలబెట్టారు ఆయన టీచర్ని. ఏకంగా మనం డిఎస్సి విడుదల చేస్తే 226 కేసులు ఆ డిఎస్సి పైన వేశారు. ఎవరు ఊహించిన విధంగా 150 రోజుల్లో 16,347 పోస్టులు భర్తీ చేసిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్న ప్రెస్ మీట్ నేను చూసా. జగన్ నన్ను ప్రశ్నించట్లేదు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు, రిజర్వేషన్ని ప్రశ్నిస్తున్నారు, రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ సభాముఖంగా జగన్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సి పూర్తి చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఘనత మాది. మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తాం. నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జగన్కి కనీసం దేశభక్తి అన్న కూడా లేదు. మేమందరం పోరాడి పెద్ద ఎత్తున సాగర్ డిఫెన్స్ అన్న పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. వాళ్ళు ఏకంగా భారతదేశం డిఫెన్స్ కోసం బోట్లు తయారు చేసే పరిశ్రమ. కావల్లో కనీసం 1000 మంది మత్స్యకారుల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమను మేము తీసుకొస్తే ఏకంగా వాళ్ళపైన ఆరోపణలు చేసి ఆ పరిశ్రమను కూడా తిప్పి పంపించాలని ప్రయత్నించారు. ఇప్పుడు విశాఖ ఉక్కు పైన కూడా మాట్లాడుతున్నారు. 2 సార్లు విశాఖ ఉక్కు సంక్షోభంలో పడితే ఆ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడిన ఘనత, చరిత్ర ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఆనాడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పోరాడి విశాఖ ఉక్కుని ఒక్కసారి కాపాడారు. దాని ముందల వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మళ్ళీ విశాఖ ఉక్కుని మనం కాపాడుకుంటాం జరిగింది. మన విశాఖ ఉక్కులో ఒక యాక్సిడెంట్ జరిగింది. 9 మంది కార్మికులు చనిపోయారు. యాక్సిడెంట్ జరిగిన 3 గంటల్లో హోంమంత్రి గారు అక్కడికి వెళ్ళారు. 6 గంటల్లో కేంద్ర ఉక్కు శాఖ మార్చులు వచ్చారు. 12 గంటల లోపల ఏకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, నేను కూడా వెళ్తాం జరిగింది. అక్కడ కార్మికులు కలిసాం, చనిపోయిన కుటుంబాలని పరామర్శించాం. వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చాం, కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునేదానికి రాలేదు, శాశ్వతంగా మీ కుటుంబానికి అండగా నిలబడడానికి మేము వచ్చామని చెప్పాం. ఫుల్ టైం ఎంప్లాయీస్కి ఇప్పుడు ఏకంగా 2 కోట్ల రూపాయలు ఆ కుటుంబాలకి ఆదుకుంటాం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇన్ని చేస్తున్నా అక్కడికి వెళ్ళి మా పైన ఆరోపణలు చేసి ఇచ్చే 2 కోట్లు వద్దు, 1 కోటి రూపాయలే ఇవ్వండి అని చెప్పే పరిస్థితికి వచ్చాడు పులివెందల శాసన సభ్యుడు. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా భారతదేశ వైపు అందరు చూస్తున్నారంటే దానికి కారణం మన నమో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. మొన్నే రష్యాకి వెళ్ళా, వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇంత సమర్థవంతమైన నాయకత్వం భారతదేశానికి ఎలా వచ్చింది, పొలిటికల్ స్టెబిలిటీ భారతదేశానికి ఎలా వచ్చిందంటే కేవలం ఒక్క వ్యక్తి, అది మన నమో వల్లనే వచ్చిందని వాళ్ళు చెప్తాం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో నమో అంటే నరేంద్ర మోడీ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారి అద్భుతమైన జోడి. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. ఈరోజు ఈ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు వల్లనే
మనం విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం. అమరావతి పోలవరానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చాం. ఎప్పుడో రావాల్సిన ఏకంగా విశాఖ రైల్వే జోన్ కూడా మనం తీసుకొస్తాం జరిగింది. ఇంతేకాదు ఫైటర్ జెట్ ఆమ్కా ప్రాజెక్ట్ ని తీసుకొచ్చాం. త్వరలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే బాధ్యత ఈ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ తీసుకుంటుందని ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రాయలసీమగా మార్చిన ఘనత ఎన్డీఏది. 1,00,000 కోట్ల పెట్టుబడితో ఈరోజు మిషన్ రాయలసీమకి మనం శ్రీకారం చుడుతున్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది సీమకి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వచ్చింది సీమకి, ఏసీ తయారు చేసే కెరియర్ వచ్చింది మన సీమకి. అంతేకాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా వచ్చింది మన సీమకి. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫార్ రాయలసీమ అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం. కుటుంబం అన్నప్పుడు చిన్న సమస్యలు రావచ్చు. మనందరం కూర్చుని మన సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆ బాధ్యత ఇక్కడున్న నాయకులందరిపైన ఉంది. కూటమి ధర్మాన్ని అందరం కలిసికట్టుగా కాపాడుకోవాలి. అహంకారం మనకు వద్దు. అహంకారం వస్తే ఏమవుతుందో మనందరం చూసాం. 151 స్థానాలు 11 అయినాయి. ఇది మనందరం గుర్తుపెట్టుకుని ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం, ప్రజలకి అండగా నిలబడదామని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రజాప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మనం చూసాం ఒక గుజరాత్, ఒక ఒరిస్సాలో వరుసగా ఒకే ప్రభుత్వ అధికారంలోకి వచ్చగల ఎంత అభివృద్ధి చెందినాయో. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి, పెద్ద ఎత్తున రోడ్లు వేసుకున్నారు, కరెంట్ ఛార్జీలు తగ్గించుకున్నారు, ముందరికెళ్ళారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు ఎన్డీఏ ప్రభుత్వం, దాని తర్వాత గొడ్డలి పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎంత నష్టపోయామో మనందరూ తెలుసు. దయచేసి ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం కొనసాగింపు అనేది ఎందుకు అవసరమో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి చెప్పాలని ఇక్కడున్న కార్యకర్తలందరినీ నేను కోరుకుంటున్నాను. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, ఎన్డీఏతో వికాసం, గొడ్డలి పార్టీతో విధ్వంసం. గొడ్డలి పార్టీ రాష్ట్రానికి హానికరమని మనం తొక్కిన ప్రతి గడపకి చెప్పాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. అందరికీ నమస్కారం. యువత కళలను లక్ష్యాలుగా, లక్ష్యాలను విజయాలుగా, విజయాలను చరిత్రగా మలుస్తున్నటువంటి యువ నాయకులు రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజల కోసం పరితపించే నాయకత్వం, మాటల్లో నిజాయితీ, మనసులో మానవత్వం, అదే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు